చాప్టర్ ప్రాబిలిటీ. ఈ ప్రాబిలిటీలో కొన్ని వర్డ్స్ ఉంటాయి చూద్దాం. దీంట్లో మెయిన్ వచ్చే అవుట్కమ్. అవుట్కమ్ అంటే రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అవుట్కమ్ అంటే రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వన్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఈవెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అవుట్కమ్స్. ఏదైతే అవుట్కమ్స్ వస్తాయో వాటన్నిటిని కలిపి ఈవెంట్ అంటారు. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ని ఎలా రాస్తామంటే P of E తో రిప్రజెంట్ చేస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై P of E అంటాం. నెక్స్ట్ ప్రాబిలిటీ రేంజ్. ఎప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో, అంటే అయితే 0 అవుతుంది లేదా 1 అవుతుంది లేదా 0కి 1కి మధ్యలో ఉంటుంది. దాన్ని ఎలా రాసుకుంటాం అంటే 0 ≤ P of E ≤ 1 కింద రాసుకుంటాం. అదే కదా E and E bar are complementary events. E and E bar are complementary events అయితే దాన్ని ఏమంటాం P of E plus P of E bar = 1. అంటే E అనేది ఫేవరబుల్ అయితే E bar అనేది నాట్ ఫేవరబుల్ ఈవెంట్ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తాం అంటే P of E is equal to నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాదనమాట. అంటే మనకు కావాల్సిన ఏమో ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అంటే మొత్తం అసలు ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చే అవుట్కమ్స్ మొత్తాన్ని రాసుకుంటాం. దీన్ని P of E అంటారు. నెక్స్ట్ P of E bar అనుకోండి. P of E bar ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఇది P of E, ఇది P of E bar. ప్రాపర్టీస్ ఏంటంటే ప్లేయింగ్ కార్డ్స్ మీద ఉంటాయి. వాటిని ఏమంటారంటే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటారు. మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ మొత్తం ఏమి ఉంటాయంటే 52 కార్డ్స్ అంటారు. ఈ 52 కార్డ్స్ని మనం ఎలా ఉంటాయంటే 4గా ఉంటాయి. 1 కార్డ్స్ అంటారు, 2 డైమండ్స్, 3 క్లబ్, 4 స్పేడ్స్, ఇట్లా 4 రకాల సెట్స్ ఉంటాయి. సెట్కి వచ్చి 13 కార్డ్స్ ఉంటాయి. 13 మొత్తం 52 కార్డ్స్లో 4 కేటగిరీస్ ఉంటాయి. 4 కేటగిరీస్ ఈచ్ కేటగిరీ నుంచి 13 కార్డ్స్ ఉంటాయి. దీనిలోకి వచ్చి ఆర్ట్స్లోకి వచ్చేటప్పటికి రెడ్ ఉంటుంది. ఆర్ట్స్లో 13 కార్డ్స్ ఉంటాయి, ఆ 13 కూడా రెడ్ ఉంటాయి. అట్లాగే డైమండ్ వచ్చి 13 కార్డ్స్ ఉంటాయి, అవి రెడ్ ఉంటాయి. అంటే దీంట్లో 52 కార్డ్స్లో 26 వచ్చి రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 వచ్చి బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. అవి రెడ్ ఉండేవి ఏంటంటే ఆర్ట్స్ అండ్ డైమండ్స్ అనమాట. నెక్స్ట్ క్లబ్ అండ్ స్పేడ్స్ ఈ 13, ఈ 13 ఉంటాయి. ఈ మొత్తం కలిపి 26, అవి బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో కార్డ్స్లో అసలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీంట్లో 1 ఏజ్ ఉంది. ఏజ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు ఉంటే తర్వాత నుంచి జాక్, క్వీన్, కింగ్. అంటే జాక్ జేతో, క్వీన్, క్యూతో, కింగ్ని కేతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈ కార్డ్స్ మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. వీటిలో జాక్, క్వీన్, కింగ్ ఈ 3 కార్డ్స్ని కలిపి ఫేస్ కార్డ్స్ అంటారు. కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకి ఏముంటాయంటే 2 టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయి. 2 టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయి అనమాట. ఒకటి టైల్ అనేది వస్తాయి అనమాట. అదే మనం కనుక 2 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అంటే 2² అవుతుంది. ఒకటి కనుక మనం 3 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి, 3 కాయిన్స్ తీసుకుంటే టోటల్ అవుట్కమ్స్ 2³ అంటే ఇవి 8 అవుతాయి అన్నమాట. ఇలా తీసుకుంటాం. ఈ కాయిన్స్ తీసుకుంటాం. అదే కార్డ్స్ తీసుకున్నప్పుడు మొత్తం 52 ఉంటాయి. 52లో 26 ఏమో రెడ్ ఉంటాయి, 26 ఏమో బ్లాక్. దీంట్లో a bag contains 3 red balls and 5 yellow balls and 7 green balls. What is the probability of getting a red ball? టోటల్ ఉన్న ఈ బ్యాగ్లో ఉన్న బాల్స్లో నుంచి రెడ్ బాల్ వచ్చే ప్రాబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 3 + 5 + 7. సో టోటల్ how many? 15. Total outcomes are 15. What is the favorable outcomes? Favorable outcomes means red ball. How many? 3. So P of E equal to what is the formula? Number of favorable outcomes. Number of favorable outcomes 3. Total favorable outcomes 15. So we got 1/5.
What is the possibility of getting a red ball in the bag is 1 by 5. The second one. What is the probability of not getting a red ball, not a red ball? So we get not a red ball, not a red ball. Simply. So P of E bar equal to favorable outcomes, not a red. So except red, how many? 5 plus 7, 12. Total favorable outcome, total outcomes 15. 12 by 15. 3, 4 times, 5 times. So, not a red ball, 4 by 5. So a bag contains 3 red balls and 5 yellow balls and 7 balls. First question, probability of getting a red ball. So total outcomes is 15. Favorable outcomes అంటే మనకు కావాల్సిన రెడ్ బాల్. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. Phi of E equal to 3 by 15. 3 into 1 time 15. నెక్స్ట్ ఆ బ్యాగ్ లోంచి రెడ్ బాల్ రాకుండా ఉండే సంభావ్యత ఎంత? ప్రాబిలిటీ కాదు. సో నాట్ ఏ రెడ్ బాల్. సో P of E bar equal to total favorable outcomes. We need yellow and green only, not red. So 5 plus 7, 12 by 15, 4 by 5.